హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు తెలియనిది ఇంకా ఉంది అని తెలుసుకోవాలన్నంత ఇంపార్టెంట్. మెయిన్ విషయం ఏంటంటే మనకు తెలిసిన లెంత్ బ్రాడ్ డీప్ కాకుండా మాస్టర్ స్టైల్లో నువ్వు మెజర్మెంట్ తీసుకోవాలి. రింకిల్ ఫ్రీగా ఉండాలి అంటే ఇంకా మనకి తెలవాల్సిన మెజర్మెంట్స్ కొన్ని ఉన్నాయి. మాస్టర్ మీరు హ్యాండ్లో ఏమేమి మెజర్మెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్ తీసుకుంటారు? ఆమ్ హోల్ ఆమ్ రౌండ్ కంపల్సరీ కావాలి. మరి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడెక్కడ మెజర్మెంట్ తీసుకుంటారు? అప్పర్ చెస్ట్ అన్న పైన కూడా తీసుకోవాలి, ఫ్రంట్ క్రాస్ తీసుకోవాలి. అంటే మీరు తీసుకునేటప్పుడు నేను అబ్జర్వేషన్ చేస్తాను అనమాట. మీరు జెంట్స్ ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ తీసుకుంటారు కదా, దేనికోసం మాస్టర్ అది హై నెక్ బోర్డ్ నెక్ వచ్చినప్పుడు ఫ్రంట్ లూజ్ రాకుండా ఉండడం కోసం అంతేనా? ఇప్పుడు మనం చూద్దాం మాస్టర్ స్టైల్లో ఏమేమి కొలతలు కావాలి. మనకి తెలుసు నెట్టు డీప్ నెట్టు బ్రాడ్ లెంత్ అనేది కామన్గా మనకు తెలుస్తాయి. కానీ మనకు తెలియని కొలతలు మాస్టర్స్ మాత్రమే తీసుకునే కొన్ని కొలతలు ఉంటాయి అన్నమాట. అవి ఏందో చూద్దాం. మనకు తెలిసిన కొలతలు అంటే లెంత్ అవసరం లేదు కదా, అందరు చూపిస్తూనే ఉన్నారు కదా. మనకు తెలియని మెయిన్ ఏంటంటే బోట్ నెక్ హై నెక్ కాలర్స్ కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో కొంచెం తేడాలు ఉంటాయి అన్నమాట. ఇది బోట్ నెక్ హై నెక్లలో కాలర్స్ ఉంటాయి. ఫ్రంట్ క్రాస్ ఈ అప్పర్ చెస్ట్ను 3 ఇంచెస్ పైన తీసుకోవాలి. 3 ఇంచెస్ పైన నుంచి ఎంత ఉంది ఈ ఫ్రంట్ క్రాస్ అనేది ఎంత ఉంది చూడండి. ఈ అమ్మాయికి ఫ్రంట్ క్రాస్ 12.5 ఉంది. ఇది ఫ్రంట్ క్రాస్ అనమాట. అంటే ఫ్రంట్ పార్ట్లో నువ్వు లోతు ఇంతవరకు తీయాలి. బోట్ నెక్ అయినా హై నెక్ అయినా. ఇది ఫ్రంట్ క్రాస్. నెక్స్ట్ ఏంటి మనకు కావాల్సింది? ఇప్పుడు మనకు ఇది అప్పర్ చెస్ట్ తీసుకున్న మెజర్మెంట్ కదా, దానికన్నా పైన అంటే ఇది కొంచెం అవుట్ అయిపోయింది. దానికన్నా పైన 3 ఇంచెస్ పైన బ్యాక్ లేడీకి బ్యాక్ షోల్డర్ కన్నా ఫ్రంట్ షోల్డర్ తక్కువ ఉంటుంది. అందుకోసం హై నెక్ పెట్టినప్పుడు షోల్డర్ కొంచెం మైనస్ చేయకపోతే రింకిల్స్ వస్తాయి అన్నమాట. హై నెక్ పెట్టినా, జీరో నెక్ పెట్టినా, హార్స్ నెక్ పెట్టినా ఫ్రంట్ షోల్డర్ తగ్గించుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. కంపల్సరీ ఫ్రంట్లో షోల్డర్ తక్కువ ఉంటుంది. అది మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రాక్టికల్గా మనం ఏంటంటే అది ఓన్లీ బుక్ నాలెడ్జ్ కాదు, మనం డైలీ చేసే పర్సనాలిటీని చూసి చెప్పే నాలెడ్జ్ అనమాట ఇది. కాబట్టి ఫ్రంట్కి బ్యాక్ షోల్డర్ తేడా ఉంటుంది. అలానే మాస్టర్ కొలత తీసుకునేటప్పుడు మెయిన్ కొలతలు రింకిల్ ఫ్రీగా ఉండడానికి మెయిన్ కొన్ని కొలతలు కావాలి. అందులో మెయిన్ చూడండి, 2 హామ్ హోల్ తీసుకోండి. హామ్ హోల్కి ఆమ్ రౌండ్కి డిఫరెంట్ తెలియాలి మనకి. చూడండి, మనకు ఒక పర్సన్ వచ్చినప్పుడు ఈ సెంటర్లో టేప్ పెట్టండి. సెంటర్లో టేప్ పెట్టేసి ఈ టేప్ని దీని మీద వేస్తే ఈ అమ్మాయి హామ్ హోల్ ఎంత? 16. అదే ప్లేస్లో చైన్ అలా పెట్టేసి మళ్ళీ టేప్ వేస్తే ఆమ్ రౌండ్ ఎంత? 13. అంటే ఏంటి? ఇది చూసేది హామ్ హోల్ కదా మాస్టర్, ఇది చూసేది ఆమ్ రౌండ్ అనమాట. ఈ ఆమ్ రౌండ్కి హామ్ హోల్కి ఉన్న డిఫరెన్సెస్ని బట్టి మనం డౌన్ తీసుకోవడంలో చేంజెస్ చేయాలి. అన్నిటికీ ఒకటే డౌన్ ఉండదు. ఇది ఎంత డిఫరెన్స్, హామ్ హోల్కి హామ్ రౌండ్కి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత డిఫరెన్స్ వస్తే ఎంత చేంజ్ చేయాలనేది మనకి థీరీ, చాలా పెద్ద థీరీ ఉంటుంది. హ్యాండ్ సెట్ అలా అనుకుంటారు, కానీ ఎక్కువ ముడతలు వస్తున్నాయంటే స్లీవ్లెస్లో నీకు ముడతలు రావు. హ్యాండ్ అయితే ఆ బ్లౌజ్కి ముడతలు వచ్చాయి, కానీ హ్యాండ్ వల్ల ఎక్కువ ప్రాబ్లం జరిగింది. అందుకోసం హ్యాండ్లో కంపల్సరీ హామ్ హోల్, ఆమ్ రౌండ్, హ్యాండ్ లూజ్, ఈ 3 కొలతలు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆమ్ రౌండ్ని బట్టే మన ఫార్ములా మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది మనం హ్యాండ్లో తీసుకోవాల్సిన కొలత. నెక్స్ట్ ఏంటి మనకు కావాల్సింది? మాస్టర్ మాత్రం తీసుకునేది. మాస్టర్లో కాదు, మీరు ఒకవేళ ఏదైనా జెంట్స్ షాప్ కాడిపోయినా కూడా ఫ్రంట్ క్రాస్ కంపల్సరీ తీస్తారు. దీన్ని ఫ్రంట్ క్రాస్ అంటారు అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, యాజ్ యూజువల్గా అప్పర్ చెస్ట్ తీసుకుంటాం. తీసేటప్పుడు కూడా చూడండి, టేపుని సెంటర్లో పెట్టేసి ఈ ఎడం చేతులు ఉన్న టేపుని కుడి చేతి వస్తే అది అప్పర్ చెస్ట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయికి అప్పర్ చెస్ట్ వచ్చేసి ఎంత ఉంది? 35.5 ఉంది అప్పర్ చెస్ట్. ఇదే ప్లేస్లో టేపుని చేసి 37.5 అంటే 38 ఇంచుమించు 38 వరకు మనకి మిడిల్ చెస్ట్ ఉంది. 35.5, 38 అంత మిడిల్ చెస్ట్లో వేరియేషన్ ఉంది. అంటే ఈ 2 కొలతలతో అయిపోద్ది అంటే కాదు. వీళ్ళకి బోట్ నెక్ కానీ హై నెక్ కానీ ఇప్పుడు ఇంకా కావాల్సిన నెక్స్ట్ కొలత ఏంటి మాస్టర్? మీరే తీసుకుంటారా చెప్పండి. నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన కొలత ఏంటి?
ఫ్రంట్ క్రాస్. ఇది బోట్ నెక్ హై నెక్లలో కావాల్సిన ఒక ఫ్రంట్ క్రాస్. ఈ అప్పర్ చెస్ట్ 3 ఇంచెస్ పైన తీసుకోవాలి. 3 ఇంచెస్ పైన నుంచి ఎంత ఉంది ఈ ఫ్రంట్ క్రాస్ అనేది ఎంత ఉంది చూడండి. ఈ అమ్మాయికి ఫ్రంట్ క్రాస్ 12.5 ఉంది. ఇది ఫ్రంట్ క్రాస్ అనమాట. అంటే ఫ్రంట్ పార్ట్లో నువ్వు లోతు ఇంతవరకు తీయాలి. బోట్ నెక్ అయినా హై నెక్ అయినా. ఇది ఫ్రంట్ క్రాస్. నెక్స్ట్ ఏంటి మనకు కావాల్సింది, ఇప్పుడు మనకు ఇది అప్పర్ చెస్ట్ తీసుకున్న మెజర్మెంట్ కదా, దానికన్నా పైన అంటే ఇది కొంచెం అవుట్ అయిపోయింది. దానికన్నా పైన 3 ఇంచెస్ పైన బ్యాక్ క్రాస్. ఫ్రంట్ క్రాస్ ఎంత ఉంది? 12.5 ఉంది. బ్యాక్ క్రాస్ ఎంత ఉంది? 14 ఉంది. అంటే ఎంత ఉంది అన్నమాట ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ తేడా? 1.5 ఇంచ్ ఉంది అన్నమాట. చూసారా? అలా మనం అంటే మెజర్మెంట్స్ కొన్ని అవసరం మనకు. మాస్టర్ టైప్ థియరీలో కావాలంటే మాస్టర్ టైప్ కటింగ్ మనకు రావాలి, మాస్టర్ టైప్ అవుట్ఫిట్ మనకు రావాలంటే హ్యాండ్లో హామ్ హోల్ ఆమ్ రౌండ్ అంత జాగ్రత్తగా తీసుకొని, మిడిల్ చెస్ట్ అప్పర్ చెస్ట్ అంత జాగ్రత్తగా తీసుకొని, ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టు ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ కూడా తీసుకుంటే మనకు ఆటోమేటిక్ ఇప్పుడు ఈ మైట్ బ్యాక్ క్రాస్ ఎంత ఉంది? 14 ఉంది. ఫ్రంట్ క్రాస్ అంటే 12.5 ఉంది. అంటే ఎంత తీయాలి లోతు అనేది మనకు ముందే ఐడెంటిఫై అవుతుంది అనమాట. కాబట్టి మీరు మంచిగా ఏదైనా సరే మన లైఫ్ని ఛాలెంజ్ఫుల్గా మన లైఫ్కి వాస్తవం చెప్పాలంటే 15-20 సంవత్సరాలు చదువుకున్న చదువుల తర్వాత కూడా వచ్చేది మనకి 20-30 వేల శాలరీ కోసం పోటీ పడుతూ ఉంటాం. ఒక అటెండర్ కోర్సు వందల్లో మనకి అప్లికేషన్స్ వస్తున్నాయి. అలాంటి మన చేతిలో మనం చేసుకోగలిగిన పనికి మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? మనం ఏమీ నాలెడ్జ్ లేకుండా యూట్యూబ్లో చూస్తే ఎంత బాగా కుట్టేటోళ్ళం. అదే మంచి ట్రైనింగ్ తీసుకొని మంచి ప్రొఫెషన్గా ఆలోచించి ప్రొఫెషన్గా కొలతలు తీసుకోవడం కానీ స్టిచ్చింగ్ కానీ ప్రొఫెషన్గా చేస్తే మనం ఎందుకు అంత పర్ఫెక్ట్గా కుట్టలేమని ఆలోచించుకొని మీ ఛాయిస్ రైట్ ఛాయిస్ అవుతుంది. మీరు నేర్చుకోవాలనుకున్న అంటే మీరు మంచి ఛాయిస్, ఎందుకంటే లాట్ ఆఫ్ ఛాయిస్లో మనం ఉన్నాం అనమాట. ఏది ఎంచుకోవాలి, ఏది తెలుసుకోవాలి, ఏది వద్దు అనేసి అలాంటి మంచి ఛాయిస్ ఎంచుకుంటారని నేను. ఎందుకంటే మాస్టర్ థియరీని మన తెలుగులో అందించాలి. వేరే లాంగ్వేజెస్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ మన తెలుగులో మన కామన్గా ఇంట్లో కూర్చుని కూడా మాస్టర్ థియరీ ద్వారా స్టిచ్చింగ్ చేసి పర్ఫెక్షన్తో మనం బ్లౌజ్ ఇవ్వగలిగితే మనకు తిరిగి ఉన్నదన్న ఉద్దేశంతో మాస్టర్ థియరీని అందుబాటులో తేవడం జరిగింది. నన్ను చాలా ఆదరిస్తున్నారు. నేను లాస్ట్ టైం ఒక 50 మెంబర్స్ అవుతున్నట్టున్నారు, బ్యాచ్ 100 మెంబర్స్ ప్లస్ అయిపోయారనమాట. చాలా ఆదరిస్తున్నారు. నేను ఇంకా కూడా ఆదరించి ఇంకా ముందుకు నడిపించి ప్రతి ఇంట్లోనూ మన మాస్టర్ థియరీ ఉండేటట్టు